ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం బుధగ్రహం మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు మీనరాశిలో ప్రవేశము 11th ఏప్రిల్ 2026 నుండి 30th ఏప్రిల్ 2026 వరకు ఉంటాడు. అంటే 11 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి నీచ స్థితిలోకి వెళుతున్నాడు. సో ఈ నీచ స్థితిలో ఉండడం వలన మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా, అంటే 12 రాశుల వారికి ఈ బుధుడు నీచ స్థితిలో ఉండడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి బుధుడు నీచ స్థితిలో ఉండడం వలన, పైగా మేషరాశి వారికి బుధుడు పాపి అవ్వడం వలన, 3rd house లార్డ్ అండ్ 6th house లార్డ్ 12th భావంలో ఉండడం వలన ఈ మేషరాశి వారికి సంఘం నుండి దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, అలాగే ఇతరులపై ఆధారపడి ఉండడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు మేషరాశి వారు కూడా బంధువులకి, తన మిత్రులకి దూరంగా ఉండడము, అధికమైన ధన వ్యయం కలగడము, విదేశ ప్రయాణాలు కూడా కలగడము ఉంటుంది. ముఖ్యంగా తన తోబుట్టువులకి ఒకళ్ళకి మాత్రము అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 6వ భావాధిపతి కూడా అవడం వలన శత్రువుల వలన భయము, రోగ రుణ బాధలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఈ మేషరాశి వారికి ఉన్నాయి. అంతేకాకుండా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా చిన్న చిన్న అబ్డామన్ ప్రాబ్లమ్స్ రావడానికి, కడుపు నొప్పి అంటాం చూసారా, అటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ స్త్రీలు కూడా విదేశాలు వెళ్ళడానికి కూడా, వాళ్ళ పనుల రీత్యా, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి బుధుడు నీచ స్థితిలో ఉండడం వలన ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని మేషరాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అంటే విష్ణు ఆలయాలు. విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి. ఆయన ఆలయాలు దర్శించడం వలన, స్వామివారిని అంటే విష్ణువుని తులసి దళాలతోటి పూజించడం వలన, అంతేకాకుండా మల్లె పువ్వులతోటి విష్ణువుని పూజించడం వలన, అంతేకాకుండా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి పూజించడం వలన బుధుడి వలన వచ్చేటువంటి, అంటే బుధుడు నీచ స్థితిలో వచ్చేటువంటి చెడు ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మీకు తెలుసు, డాక్టర్ వాడ్రి ఆదినారాయణరావు. అందరికీ మీ విదేశాల్లో ఉన్న వారికి, ఇక్కడ ఉన్న వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలే కాదండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ కుటుంబంలో వారికి ఎవరికైనా సరే జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, జాతకాలు అంటే మనకు తెలుసు, అంటే వివాహం అవ్వట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, లేకపోతే మనకి చిల్డ్రన్ విషయంలో కానీ, అలాగే అనేక రకాలుగా సమస్యలు ఉంటాయండి. ఇవన్నీ కూడా జాతకంలో కూడా ప్రస్ఫుటంగా మనకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిగ్రీస్లో చూస్తూ ఏ దశలు జరుగుతాయో చూసుకుంటూ అది చెప్పడం ఈజీగా చెప్పచ్చండి. నేను చెప్తుంటాను, ఎందుకంటే 36 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్నది మాత్రాన అద్భుతం అని చెప్పి మనం అనుకోకూడదు, బట్ చెప్పగలను జాతకాలు. కాబట్టి మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, 3 చాలండి. ఒకవేళ లేకపోతే ఎట్లా, మీరు అడిగిన టైం ప్రకారము అది వేయచ్చండి. ప్రశ్న శాస్త్రం అంటాం. మీరు గబుకొని అడిగే, సార్ నాకు టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మీరు చెప్పగలరా అని కనీసం మీ పుట్టిన ఇయర్ అది ఉంటే అంటే చెప్పచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ బట్ ఉంటే, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనండి, పుట్టిన టైం ఉంటే కరెక్ట్గా మనం ప్రిడిక్షన్ చేయడానికి పలానా టైం నీకు ఉద్యోగం వస్తుందనో, పలానా మంత్లో మీకు పెళ్ళిళ్ళు అవుతాయనో, పలానా ఇయర్లో కానీ అది మంత్లో కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్తారని చెప్పచ్చు. నేను చాలామంది జరిగింది కూడా. మీకు వీడియోస్ కావాలని పెట్టమని పెడతా కూడా. సరే, పక్క పెడదామండి. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా మీకు అడగాలనుకున్నా కూడా మీరు వాస్తు సలహాలు కూడా నేను ఇస్తానండి. వాస్తులో కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తులో కూడా నేను చేశాను. 26 సంవత్సరాల కళ నాకు డాక్టరేట్ చేయాలని, అలాగే భగవంతుడి దయ వల్ల వచ్చింది. పక్క పెడదామండి. సో మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మన ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయండి, కింద స్క్రోల్ అవుతుంది. ఇలా నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కానీ, జర్నీస్లో ఉన్నప్పుడు కానీ, పర్సనల్ పనులు ఉన్నప్పుడు కానీ నేను గబుక్కని మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. నేనే పర్సనల్గా మీతో మాట్లాడతాను. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి, నేను తప్పకుండా చూసి నేను మీకు
మీతో మాట్లాడతాను. మీ జాతకానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అదన్నీ చెప్తాను. అంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టించేమని చెప్పి ఏమాత్రం చెప్పను. నెగిటివ్ థాట్స్ కూడా అసలు ఉండవు. మీ పరిధిలో ఉన్నట్టుగా పూజలు చేసుకుంటాను, లేకపోతే మీకు అంత అద్భుతంగా దశలు బాగోకపోతే చిన్న చిన్న జపాలు చేయించుకుంటాను అని తప్ప నాకు మీకు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల, మీకు డబ్బు ఖర్చు పెట్టించడం వల్ల నాకేమీ ఫలితం ఉండదు. ఆ దోషం నాకు అడ్డుకుంటుంది. కాబట్టి నా సాయశక్తిగా మీకు కష్టపడి జాతకం చెప్తాను. టైం బాగోపోతే మాత్రం కొంచెం చిన్న పరిహారాలు చేసుకోండి అని చెప్తాను, అంతే. సరేనండి. మనం ఈ నెలలో మన శుక్రుడు గురించి చెప్పుకున్నాం కదా. అసలు ఈ శుక్రుడు యొక్క ప్రభావం మనమే అందరి మీద ఉండాలంటే ఏం చేయాలి? పైగా ఈ నెలలో మనకి వైశాఖ మాసం వస్తుందండి. 18వ తారీఖు నుంచి మనం దానాలు, పూజలు అవన్నీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో శుక్రుడు కూడా ఉంటాడు కాబట్టి నెలాఖరు వరకు శుక్రుడు అంటాడు, సారీ బుధుడు అండి. బుధుడు గురించి శుక్రుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు గురించి చెప్పుకోబోతున్నాం. బుధుడు కూడా అండి, బుధుడు నీచత్వం పోయి మనకి మంచిగా జరగాలంటే బుధుడు విష్ణువుకు సంబంధించిన పూజలు ఎక్కువ చేసుకోవాలండి. పైగా సింహాచల నరసింహస్వామి యొక్క పూజలు కూడా ఆయన అలా ఆల్మోస్ట్ మనకి 27వ తారీఖున ఉందండి. అది దర్శనం చేసుకోవడము. లక్ష్మీ నరసింహ స్వామి అంటాం కదా, సింహాచల లక్ష్మీ నరసింహ స్వామి, వారికి దర్శించుకోవడము, ఆయన నమస్కారం పెట్టుకోవడం. విష్ణుమూర్తి కదండి, విష్ణువుని పూజించడం వలన. అలాగే ఈ నెలలో కూడా మనకి అక్షయ తృతీయ కూడా వస్తుంది. ఆ రోజు బంగారం కాదండి, దానాలు చేయాలి. అలా దానాలు చేయడం వల్ల, మంచి మంచి పూజలు చేసుకోవడం వల్ల మనకి అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ వైశాఖ మాసంలో దానాల్లో అత్యంత ముఖ్యమైనదంటే మంచినీరు దానం. అని చూడండి, చాలామంది మంచినీళ్ళు దానం చేస్తూ ఉంటారు. అవన్నీ పెడుతూ కొన్ని చోట్ల మనకి చూస్తూ ఉంటాం కదా, కుండలలో పెట్టి నీళ్లు పెడితే చేస్తుంటారు కదా, అవన్నీ చేయడం. లేకపోతే మంచినీళ్ళు దానం ఇవ్వడం, కూల్ వాటర్ ఇవ్వడము. ఇలా మనకి కనిపించిన ప్రతి వాళ్ళకి నేను కూడా చేస్తుంటారు. కనిపించిన ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దానం అనేది చేస్తే మనకి కాదు, మనతో పాటు మన తరాల వాళ్ళకి, పైనున్న వాళ్ళందరూ కూడా మనకి మన తనువు చాలించిన తర్వాత కూడా ఈ దానం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మంచినీళ్ళు దానం కాకుండా అన్నదానం, వస్త్రదానం చేయాలండి. వస్త్రము, అన్నదానము, అలాగే మనకి మంచినీళ్ళు దానము, అలాగే గొడుగులు కూడా ఇవ్వాలండి. ఈ నెల నీడ కల్పించాలంటే గొడుగులు దానం ఇవ్వాలి. పాదరక్షలు, మంచినీరు, గొడుగులు 3 కంపల్సరీ. వైశాఖ మాసంలో ఎవరైతే ఇలా ఇస్తూ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, అలాగే పైన లోకాల్లో ఉన్న వారందరికీ కూడా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పదే చెప్పడానికి కారణం ఏంటంటే ఈ దానాలు వైశాఖ మాసంలోనే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అంటాం కదా. మీకు తెలియని ఏ విషయాలేం కాదు, గుర్తు చేస్తానంతే. కాబట్టి మీకు అందుబాటులో ఎవరుంటే ఆ దేవుడిని పూజించడమేనండి. అలాగే అమ్మవారిని ఎక్కువ పూజించడం వలన లక్ష్మీ అమ్మవారిని, విష్ణువుని ఎవరైతే కలిసి పూజిస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మీదేవి ఉంటుంది. అమ్మవారిని కలవ పూలతోనూ, తులసి దళాల కంటే మల్లెపూలు చెప్పుకుందామండి. మల్లెపూలతోనూ, విష్ణువుకి తులసి దళాలతోనూ, ఇలాగా మారేళ్ళ దళాలతోనూ అమ్మవారికి చేసుకోవడం వలన సకల శుభాలు కలిగి, అష్టైశ్వర్యాలు కలిగి, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.